నోరు జారితే తిరిగి తీసుకోలేమంటారు. ఆ నోరు జారితే సమయంతో సందర్భం లేకుండా ఆ మాట పట్టుకొని ఏళ్ల తరబడి విమర్శలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఒక మహాగాయనిగా, గొప్ప గాయనిగా పేరు తెచ్చుకున్నటువంటి ఎల్ఆర్ ఈశ్వరి 10 నెలల క్రితం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విచిత్రంగా వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన మాటలు చూస్తే ఖచ్చితంగా ఆ రోజు ఎవరు పెద్దగా పట్టించుకోలేదా, లేకపోతే ఎవరికి పెద్దగా లైమ్ లైట్లోకి రాలేదా అర్థం కావట్లేదు. కానీ సడన్గా సోషల్ మీడియాలో ఎల్ఆర్ ఈశ్వరి 9 నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతున్నాయి. ఖచ్చితంగా అవి ఖండించదగిన వ్యాఖ్యలు కావడంతో చాలామంది ఆమెను అభిమానించే వాళ్ళు కూడా, లక్షల మంది ఆమెను అభిమానించే వాళ్ళు కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పట్ల విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు చాలా ఘాటుగా ఉంటున్నాయి. ఎందుకంటే ఎల్ఆర్ ఈశ్వరి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే పద్మశ్రీ అవార్డు మీద ఆమె చేసింది ఈ కామెంట్స్. నిజానికి చాలా ఏళ్ల క్రితం 1970లోనే తను సింగర్గా కెరీర్ ప్రారంభించింది ఎల్ఆర్ ఈశ్వరి. తను మొదట తమిళ్లో గాయనిగా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మెల్లగా తెలుగు నుంచి ఇతర భాషల్లో తన పాటలు పాడడం మొదలుపెట్టింది. ఒక రకంగా హస్కీ వాయిస్ తంది. తన హస్కీ వాయిస్తో మ్యాక్సిమం ఆ రోజుల్లో క్లబ్ సాంగ్స్గా చెప్పుకున్నటువంటి అనేక పాటలు కేవలం ఎల్ఆర్ ఈశ్వరి పాడితేనే బాగుంటాయని ఇటు తెలుగు ప్రేక్షకులు కానీ అటు తమిళ ప్రేక్షకులు కానీ భావించారు. ఆ రకంగానే ఆమెకి ప్రత్యేకమైన పాటల సింగర్గానే గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వల్ల తనకి ఇతర గాయనీలతో పెద్దగా పోటీ లేకుండా పోయింది. అంచేత ఇలాంటి స్పెషల్ సాంగ్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా ఎల్ఆర్ ఈశ్వరే పాడాలి, ఆవిడ పాడితేనే బాగుంటాయని చెప్పేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ కూడా తెచ్చుకుంది. ఈ కారణంగా తనకి 1984లోనే తమిళనాడు గవర్నమెంట్ కళైమామణి అవార్డు ఇచ్చింది. కాకపోతే తనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు అనే ఒక రకమైనటువంటి అసంతృప్తి ఆవిడలో మొదటి నుంచి ఉంది. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో అనేకసార్లు వేదికల మీద కూడా చెప్పుకుంటూ వచ్చింది. తనకు అవార్డు రావట్లేదు అని అసంతృప్తిని వెళ్ళగక్కడం వేరు, ఇతరులకు అవార్డు వస్తుందని చెప్పేసి అవమానకరంగా మాట్లాడడం వేరు. ప్రస్తుతం ఎల్ఆర్ ఈశ్వరి చేసింది ఇదే. ఏమన్నదంటే ఆవిడ పద్మశ్రీ అనే అవార్డు ఇవాళ రేపు రోడ్లు ఊడ్చుకునే వాళ్ళకు కూడా వస్తున్నాయి, నాకు పెద్దగా ఇది లేదు అని చెప్పేసి, నాకు అసలు అవసరమే లేదు అవార్డ్స్ అని. ఆవిడకి అవార్డ్స్ అవసరం లేదు అనుకుంటే అంతవరకు ఓకే. అలాగే రోడ్లు ఊడ్చే వాళ్ళ వరకు కూడా వస్తున్నాయి అనడం వరకు కూడా ఓకే. కానీ పద్మశ్రీ అంతలా దిగజారిపోయింది అనేగా అంటే తమిళ పదం లాగా పద్మశ్రీ అంత కేవలం అయిపోయింది అనేది. అంటే మనం మామూలుగా చూసుకుంటే అంత దిగజారిపోయిందని తెలుగులో అర్థంగా అనుకోవచ్చు మనం. సో ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఎల్ఆర్ ఈశ్వరి పట్ల విపరీతమైనటువంటి దుమారం రేపుతున్నాయి. ఆమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చేసింది 9 నెలల క్రితమే కావచ్చు, కానీ అది ఎప్పుడైతే వెలుగులోకి వస్తుందో అదే అన్నాము, ఒక్కసారి మాట జారిన తర్వాత దాని కాలంతో పని లేకుండా అది చాలా అలా కొనసాగుతూనే ఉంటాయి దాని పట్ల విమర్శలు. ఆ రోజు తను ఏదైతే ఆ వ్యాఖ్యలు చేసిందో ఆ టైంలో పెద్దగా విమర్శలు రాలేదు, కానీ సడన్గా ఇప్పుడు రావడానికి కారణం ఆ వ్యాఖ్యలు మళ్ళోసారి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం, ఆ వీడియో సర్క్యులేట్ అవ్వడం, ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు బయటికి రావడం వల్ల ప్రస్తుతం ఎల్ఆర్ ఈశ్వరి పట్ల తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది ఆవిడ అభిమానించే వాళ్ళు కూడా విపరీతమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆవిడ దిగజారుడు వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఈ మాటలను కొంతమంది చూస్తున్నారు. నిజానికి పారిశుద్ధ్య కార్మికులు అంటే ఎందుకు అంత చులకన? వాళ్ళు ఏమైనా తక్కువ? సమాజంలో వాళ్ళ పాత్ర లేకుండా సమాజం మనగలుగుతుందా? పారిశుద్ధ్య కార్మికులు లేకుండా అసలు ఈ దేశం కానీ ప్రపంచం కానీ మనగలుగుతుందా అనే ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాల్సింది. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులకు కూడా వచ్చేంత దిగజారిపోయింది అనడం ఖచ్చితంగా ఆవిడ చేసిన తప్పు, ముమ్మాటికి తప్పు. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు లేకుండా ఆమె ఇల్లు కూడా గడవదు. ఆవిడ పాటలు పాడకపోయినా, ఆవిడ ఏది పెద్ద వేదికలకు వచ్చి స్పీచ్లు ఇవ్వకపోయినా, ఆవిడ ఏమి చేయలేకపోయినా సమాజం ఆగిపోదు. సమాజానికి వచ్చిన సమస్య అంటూ ఏమీ ఉండదు. కానీ తను కానీ ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు కానీ లేకపోతే సమాజం 4-5 రోజులు ఎలా అయిపోతుందో, వాళ్ళు ఒక 1 వీక్ మనకు స్ట్రైక్ చేస్తేనే చాలా సందర్భాల్లో ఎదుర్కొన్నాం, చాలా సందర్భాల్లో చూసాం. అలాంటి వారి పట్ల ఆవిడ చిన్నతనంగా మాట్లాడడం, చిన్న చూపుతో మాట్లాడడం అనేది ఖచ్చితంగా వయసుతో సంబంధం లేకుండా, వయసు పెరుగుతున్న కొద్దీ మనకు మెచ్యూరిటీ రావాలి, మాటలో పరిణతి కనిపించాలి. అది కాకుండా తనలో ఒక విషమైనటువంటి మనసులో ఒక విషయాన్ని పెట్టుకొని అవార్డుల పట్ల తనకున్నటువంటి ఆ చిన్నతనాన్ని మనుషుల వైపు మళ్లించడం అనేది ఖచ్చితంగా గ్రహించాల్సిన విషయం అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. ఆ మేరకే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే కనుక పారిశుద్ధ్య కార్మికుల్ని చాలామంది నరేంద్ర మోదీ కొన్నాళ్ళ క్రితం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొన్నాళ్ళ క్రితం పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సేవలను కొనియాడారు. అలాగే కేటీఆర్ కూడా పారిశుద్ధ్య కార్మికులతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. కొన్నాళ్ళ క్రితం మనకు బాలనగర్ బ్రిడ్జ్ కూడా ఒక పారిశుద్ధ్య కార్మికురాలతో ఓపెన్ చేయించారు. వాళ్ళ పాత్ర అంత గొప్పది కాబట్టే వీళ్ళంతా అలా చేస్తున్నారు. అలాంటి వ్యక్తులను కించపరుస్తూ, అలాంటి వ్యక్తుల పనిని కించపరుస్తూ, ఇలాంటి అవార్డుల్ని తను పోలుస్తూ కించపరచడం అనేది ఖచ్చితంగా తను చేసిన తప్పు అని చాలామంది ఓపెన్గానే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు ఒక రకంగా వాస్తవం ఏంటంటే పద్మశ్రీ అనగానే సెలబ్రిటీస్కి మాత్రమే పరిమితం అనే ఒక అపప్రథని నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొలగించిందనేది ఒప్పుకొని తీరాల్సిన వాస్తవం. ఈ విషయంలో నరేంద్ర మోడీని కానీ, ఆయన ప్రభుత్వాన్ని కానీ, బీజేపీ విధానాలు కానీ వ్యతిరేకించే వాళ్ళు కూడా పద్మశ్రీ అవార్డులకి వాళ్ళు ఆ బీజేపీ ప్రభుత్వం ఎంపిక చేస్తున్న వ్యక్తులను చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మెచ్చుకుంటుంది అనేది కూడా నిజం. ఎందుకంటే మనం చూసుకున్నాం, మనకు వనజీవి రామయ్య కానీ, మన తెలంగాణకు చెందిన వనజీవి రామయ్య కానీ, కిన్నెరమెట్ల ఈయన కానీ, వీళ్ళు అంటే చాలా సాధారణమైన మనుషులు. ప్రతిభ అనేది
వాళ్ళ స్థాయికి సంబంధించింది కాదు, వ్యక్తిత్వానికి సంబంధించింది కాదు, లేదా వాళ్ళకున్న డబ్బుకు సంబంధించింది కాదు, సామాజిక హోదాకు సంబంధించింది కాదు. ప్రతిభ అనేది ఎక్కడున్నా గుర్తించి తీరాల్సిందే. ఆ మేరకే పద్మశ్రీ అవార్డులు ఇస్తూ బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళని వ్యతిరేకించే వారి నుంచి కూడా ప్రశంసలు అందుకుంది అనేది కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. అలాగే ఛత్తీస్గఢ్కు, జార్ఖండ్కు చెందినటువంటి ఒక గిరిజన కవికి కూడా పద్మశ్రీ ఇచ్చారు. రీసెంట్గా చూసుకుంటే మనకు ఒక బట్టలు కూడా సరిగా వేసుకొని బట్టలు కూడా సరిగా వేసుకోకుండా అతను అద్భుతమైనటువంటి కవిత్వాన్ని చెప్తున్నాడు. బట్టలు వేసుకోకపోవడం అనేది అతని పాలసీ కావచ్చు, కానీ బట్టలు వేసుకున్నంత మాత్రం అతను సమాజంలో చక్కగా లేడు, అతను కరెక్ట్గా లేడు అని చెప్పి అతనికి అవార్డు ఇవ్వకూడదని చెప్పడం తప్పు కదా. ఆయనకంటూ ఒక ప్రతిభ ఉంది, ఆ ప్రతిభని గుర్తించే అవార్డు వస్తుంది, లేదా గుర్తింపుకు తగ్గట్టుగానే పురస్కారమైన ప్రశంస అయినా దక్కుతుంది. ఈవిడకి సంబంధించి ఎల్ఆర్ఎస్కి సంబంధించి ఆవిడ మంచి గాయనే కావచ్చు, మంచి మంచి పాటలే పాడుండొచ్చు, చాలామందిని ఉర్రోతలోపోయి ఉండొచ్చు తన కళతో సంబంధించి. కానీ ఆ కళారూపం అనేది ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళాలి, ఆ ప్రభుత్వాల దగ్గర నుంచి ఆవిడకి అవార్డు రావాలనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఆవిడ ఎక్కడ మిస్ అయి ఉండొచ్చు, లేదా ఆవిడ ఎవరు పట్టించుకోకపోయి ఉండొచ్చు, లేదు మనం ఎవరైతే తన కళను మెచ్చుకుంటున్నారో అదంత గొప్ప కళ కాదు కాబట్టి ఆమెను పట్టించుకోలేదని ప్రభుత్వాలు కూడా భావించుండొచ్చు. ఇక్కడ కారణాలు ఏమైనా సరే తనకు అవార్డు రాకపోవడం పట్ల తన అసంతృప్తి నెలగాకపోవచ్చు, లేదా తనకు అవార్డు రాలేదు కాబట్టి అసలు అవార్డ్సే అవసరం లేదన్న విషయాన్ని చాలా సింపుల్గా మన కైకాల సత్యనారాయణ గారి లాగా, లేదా రీసెంట్ చనిపోయే ముందు వరకు కూడా బాపు గారిని ఎవరైనా అడిగితే, మన దిగ్దర్శకుడు బాపు గారిని ఎవరైనా అడిగితే పద్మశ్రీ అంటే పద్మశ్రీ వస్తే వచ్చిందిలే అంటే లేదు, అంత సింపుల్గా చెప్పేశారు తప్ప కైకాల సత్యనారాయణ గారు లాంటి మహానటుడికే పద్మశ్రీ రాలేదు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే తమిళ సినిమా పరిశ్రమలో కూడా అనేక మంది ఉన్నారు. వీళ్ళందరినీ కాదని, వీళ్ళందరికీ రాలేదు కాబట్టి మిగతా వాళ్ళకు వస్తుంది కాబట్టి ఆ వచ్చే వాళ్ళలో కూడా వర్గ విభేదాలు చూపడం, లేదా వాళ్ళ సామాజిక స్థాయిని చూపడం, సామాజికంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని పట్టి దాన్ని ప్రశ్నించడం, చులకనగా చూడడం, అంటే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఒక రకంగా ఎల్ఆర్ఈశ్వరి వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించినట్టుగానే భావించాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తే కనుక అవార్డులు నాలాంటి సమాజంలో పెద్ద గుర్తింపు ఉన్న వాళ్ళకి, డబ్బులున్న వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకి, సినిమా వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ అలా రోడ్లు ఉడ్చుకునే వాళ్ళకి, ఇలా కిన్నెర మెట్లు వాయించుకునే వాళ్ళకి, లేదా చిన్న చిన్న మొక్కలు నాటుకునే వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని ప్రభుత్వాన్ని ఆమె విమర్శించినట్టుగా కూడా భావించాల్సి ఉంటుందనేది చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఎల్ఆర్ఈశ్వరి ఈ వయసులో చేయాల్సినటువంటి వ్యాఖ్యలు కాదు. తను ఉన్నటువంటి స్థితి నిజంగా తను చెప్పినట్టుగా ఆవిడకి అవార్డులు అవసరం లేదు, అవార్డులు అవసరం లేకుండానే తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు పద్మశ్రీ వల్లే వస్తుందా, పద్మభూషణ్ వల్ల వస్తుందా, లేదా ఇంకా దేని వల్ల వస్తుందా అని అనుకోవడం వల్ల భ్రమ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ గుర్తింపు రాకుండానే పద్మశ్రీ గురించి ఆలోచిస్తారు అనేది కూడా తప్పు. ఎందుకంటే ప్రేక్షకుల నుంచి ఎప్పుడైతే తనకు ఆదరణ ఉందో, తనే కాదు ఏ కళాకారుడికైనా ప్రేక్షకుల యొక్క ఆదరణే ఫైనల్. దాన్ని దాటి ఆశిస్తే అది వాళ్ళ వ్యక్తిగతాన్ని దాటి దాన్ని విమర్శిస్తూ లేదా కించపరుస్తూ మాట్లాడడం, లేదా అవార్డులు పొందేవారిని కూడా కించపరుస్తూ మాట్లాడడం అనేది ముమ్మాటికి తప్పు. ఈ వ్యాఖ్యల పట్ల ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి దుమారం రేగుతోంది. ఎల్ఆర్ఈశ్వరి చెప్పినటువంటి వ్యాఖ్యలు 9 నెలల క్రితమే చేసి ఉండొచ్చు కాక, కానీ చెప్పిన మాట ఎప్పుడైనా తప్పుడు మాట ఎప్పుడైనా తప్పుగానే ఉంటుంది. దానికి కాలంతో పనిలేదు, దానికి సమయంతో పని లేదు. కాబట్టి ఎల్ఆర్ఈశ్వరి ఈ వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అన్నట్టు పారిశుద్ధ్య కార్మికులు కూడా కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం రీసెంట్గా చూసుకుంటే మనకు మన సింగర్ పారిశుద్ధ్య కార్మికురాలు కూడా ఒక చిన్న అవార్డు వచ్చింది మన హైదరాబాద్ సంబంధించినటువంటి. సో వీళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ వృత్తిని అది వృత్తిగానే చూడాలి. పాటలు పాడటం ఎంత ఒక గొప్ప వృత్తి అని వీళ్ళు అనుకుంటున్నారు. ఈ రోడ్లు ఊడ్చడం అనేది కూడా అంతే గొప్ప వృత్తి. దానికి అసలు చెప్పినట్టు మనం ముందే చెప్పుకున్నట్టు ఏం పాటలు పాడకపోతే వచ్చే సమస్య అంటే ఏం లేదు. కానీ రోడ్లు ఊడ్చకపోవడం అయినా, పారిశుద్ధ్యం అనేది జరగకపోయినా సరే సమాజమే కుంటుపడిపోతుంది. అలాంటి వృత్తి చేసే వాళ్ళ పట్ల చులకన భావంతో కించపరిచేలా మాట్లాడినటువంటి ఎల్ఆర్ఈశ్వరి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ మాటల పట్ల తను ప్రస్తుతం చెన్నైలో ఉంటారు ఎల్ఆర్ఈశ్వరి. ఈ మాటల పట్ల తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి విమర్శల పట్ల ఆవిడ స్పందిస్తుందా లేదా అనేది వేచి చూద్దాం.